వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఆలేరులోని జిల్లా ఉన్నత పాఠశాలలో వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. నూతన శివాలయంలో సాక్షి గణపతి విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు. గ్రీవెన్స్ లో బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలన్న అడిషనల్ ఎస్పీ. క్రికెట్ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన నల్గొండ ఛాంపియన్స్. హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీని రద్దు చేసి ఇంటి యజమాని పేరుతో డిమాండ్ నోటీస్ ఇవ్వాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం. రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. ఖాతాదారుల సౌకర్యాలు మెరుగైన సేవలు అందిస్తుందన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ భాస్కర్ రావు. నల్గొండ మండలం నర్సింగట్ల గ్రామంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన నల్గొండ నీలగిరి ఐఎంఏ డాక్టర్ల జట్టు. సోమనాథ క్షేత్ర యాగాలయంలో నూతన భవన ప్రారంభోత్సవం చేసిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు, సంధ్యా దంపతులు. కళాశాల ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులు వారి వెంట ఉండి వారి రక్షణ కోసం పాటుపడారన్న గురుకుల కళాశాల రీజనల్ కోఆర్డినేటర్ అరుణ కుమారి. త్రాగునీటి కష్టాలు పడుతున్న మైలవాయి గ్రామ ప్రజలు. సముద్రాల మనమ్మ మారయ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దల పంపిణీ. ఆలేరు పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో పాల్గొన్న జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. శ్రీ రామలింగేశ్వర స్వామి 91వ వార్షిక బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు. శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ పూజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక జిల్లా ఉన్నత పాఠశాలలో టీపీసీసీ కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి తల్లిదండ్రులకు జ్ఞాపకార్థం కోసం సుమారు 1,20,000 రూపాయలతో నిర్మించిన వేదికను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక జిల్లా ఉన్నత పాఠశాలలో టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం సుమారు 1,20,000 రూపాయలతో నిర్మించిన వేదికను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, ఎంపీపీ గంధమల్ల అశోక్, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్, నాయకులు మల్లెల శ్రీకాంత్, బిజన భాస్కర్, ముదిగొండ శ్రీకాంత్, తుంగ కుమార్, బండా జాంగీర్, మన్నె సంతోష్, కోల సందీప్, జనగాం శ్రీపాల్ రెడ్డి, గాజుల దశరథ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామసుందరి, ఉపాధ్యాయులు సోమరాజు, హరినాథ్ రెడ్డి, శేఖర్, దూడల వెంకటేష్, ఎండి కాజాలి, లక్ష్మమ్మ, స్వర్ణలత, సాంబశివ, మేరా తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మా పాఠశాలకి మరి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం సార్ లో బయటకు వెళ్ళండి సార్, మీరు అవతలకి వెళ్ళండి. ఈ పాఠశాల విద్య నేర్పిన టీచర్లు ఇప్పటికి కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వలన నాకు ఏ ట్యూషన్ లేకుండా క్లాసులో చెప్పిన వినడంతోనే మరి ఆ 45 నిమిషాలు అటెన్షన్ నుంచి మరి నేర్చుకున్న విద్యను ఇవ్వాలని నన్ను ఈ స్థాయికి తీసుకుపోయింది. ఇంతవరకు ఈ స్థాయి వచ్చిందంటే ఇక్కడ ఈ స్కూల్ ప్రిమిసెస్లో ఉన్న టీచర్స్ చాలా మరి విద్య నేర్పిన వాళ్ళందరికీ పేరున అందరి టీచర్స్ నా నమస్కారం సుమారు తెలియజేసుకుంటున్నాను. అలాగే కాలేజీ స్కూల్ విషయంలో
మరి నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వం కూడా ఈ మధ్యనే 10 కోట్ల రూపాయలు మన ఆలయ నిజానికి ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం 2 కోట్లే ఖర్చు పెట్టి మన స్కూళ్లకు అవసరం ఉంటే అదనంగా ఇంకా 1 కోటి రూపాయలతోటి అన్ని స్కూళ్ళకు కూడా డెవలప్ చేస్తాను తెలియజేస్తూ, ఇంకా కూడా మినరల్ ఫండ్ కూడా స్కూళ్ళకు కేటాయించిన అవసరం ఉంది. ఏమైనా రూమ్స్ కానీ లాట్రిన్ బాత్రూమ్ విషయంలో కూడా ఎక్కువ మౌలిక సదుపాయాలు చేద్దాం. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి మధ్యతరగతి పేద కుటుంబం నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన కాబట్టి నాకు చెప్పినటువంటి మా గురువులకు ప్రాధాన్యం ఉందని తెలియజేస్తూ, ఇంకా 10 మందికి విద్యాబుద్ధులు చెప్పడంలో కల్పించి ఇప్పుడు కూడా మెగా డిఎస్ఏసి మళ్ళీ కూడా ఏదైతే షార్టేజ్ ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. మీరందరూ కూడా మంచి చదువుకొని ఈ ప్రాంతానికి పేరు తేవాలి. మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలి. ప్రభుత్వ పరంగా ఈ కాలేజీకి ఈ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ నా వంతు కృషిగా, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్ళ గురించి తెలుసు కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇప్పుడు మాకు వచ్చే ఫండ్లో కూడా ప్రత్యేకంగా 2 కోట్ల నిధులు మన ప్రభుత్వం స్కూళ్ళకే కేటాయించింది. సీసీ రోడ్లతో పాటు లాట్రిన్ బాత్రూంలో కూడా ఎన్ని నిధులు ఇస్తాయో నేను ఏ గారికి ఇక్కడ పంపిస్తా. ఎస్టిమేట్ వేయించి నాకు ఎస్టిమేట్ పంపితే మార్చి వరకు అది కంప్లీట్ చేసుకుంటాను కూడా నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని వల్గండ రోడ్లలో నూతన శివాలయంలో సాక్షి గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు సంధ్య దంపతులు పాల్గొని విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని వల్లిగొండ రోడ్లో నూతన శివాలయంలో సాక్షి గణపతి విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు సంధ్యా దంపతులు పాల్గొని విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి గణపతి విగ్రహదాత కానుగు నరసింహ పార్వతి, మున్సిపల్ టౌన్ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, శివస్వామి, కుక్కల నరసింహ, శివభక్తులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈరోజు వచ్చిన ఫిర్యాదులు భూ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్ సమస్యలపైన ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదుదారులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ యునైటెడ్ నల్గొండ క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలైన టీముకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బహుమతులు అందజేశారు. సోమవారం దేవరకొండ పట్టణంలో డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ యునైటెడ్ నల్గొండ 6 క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలైన టీంకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ పుల్లారావు, దేవరకొండ డాక్టర్స్ వేణుగోపాల్, బాబురావు నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే తరహాలో డాక్టర్లందరూ కలిసి క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ డాక్టర్లు నిత్యం 4 గోడల మధ్య ప్రజలకు వైద్యం అందిస్తూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారని, ఆహ్లాదంతో కూడిన స్నేహపూర్వక ఫ్రెండ్లీ క్రికెట్ ఆడడం ద్వారా మరింత శారీరక ఉత్సాహం కలుగుతుందని తెలిపారు. విజేతలుగా నిలిచిన డాక్టర్ నల్గొండ ఛాంపియన్షిప్ కెప్టెన్ పుల్లారావుకు ట్రోఫీని అందించారు. ఈ కార్యక్రమంలో విన్నర్గా నిలిచిన దేవరకొండ ఛాంపియన్షిప్ స్కూల్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హోస్టెడ్ బై ఐఎంఐ దేవరకొండ డాక్టర్స్ డాక్టర్ రాములు నాయక్, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ కృష్ణమంత నాయక్,
మోతీలాల్, రంజిత్ కుమార్, బాబురావు, శంకర్, వెంకట్రెడ్డి, మస్తాన్, విజయ్ కుమార్, వేణుగోపాల్, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, సిఐ నరసింహులు, డిండి సిఐ సురేష్, జాలా నరసింహారెడ్డి, సిరాజ్ ఖాన్, ఐఎంఐ వైస్ ప్రెసిడెంట్ మూర్తి, సుహన్, వెంకట్రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, రాపోలు అనిల్, సంతోష్ రెడ్డి, కిరణ్, వినయ్ కుమార్ రెడ్డి, ప్రవీణ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. Next the fourth semi-final between Nalgonda versus Kodara and Nalgonda versus and the final match Nalgonda versus Devarkonda and the match goes to Dr. Anil. Sorry. Next the best batsman from Nalgonda, but it is a trophy. Okay. Sir, 1 second, sir. Dr. Segar Reddy, sir. Okay, sir. సార్ ఇక్కడ చూడండి సార్. Best batsman from Kidopeda, Dr. Ashwan. From Kidopeda, Dr. Giridhar. 1 second, sir. Sir, please. One side. కింద నిలబెట్టానా? కింద నిలబెట్టు. 20 ఉన్నాయి. 20 ఉన్నాయిదా? 20 ఉన్నాయి. అలాగే ముందరికి నల్గొండ క్రీడాకారులు కూడా రెడీగా ఉండాలి. గర్వంగా ఉంది ఈరోజు, ఎందుకంటే 6వ డాక్టర్స్ ప్రీమియర్ లీగ్స్ క్రికెట్ టోర్నమెంట్. ఓకే, దాన్ని స్టార్ట్ చేసిన ఒక క్యాప్టెన్గా, ఐఎంఏ ప్రెసిడెంట్గా చాలా గర్వంగా ఉంది. 2 సార్లు నేను చేసిన, తర్వాత మిర్యాలగూడ, తర్వాత సూర్యాపేట, తర్వాత కోదాడ, ఈరోజు దేవరకొండ. అవర్ టీమ్ నేమ్ ఈజ్ నల్గొండ ఛాంపియన్స్. అంతకుముందు నీలగిరి హీరోస్ ఒక ఛాంపియన్షిప్ కొట్టింది. నల్గొండ ఛాంపియన్షిప్ 2వసారి ఈరోజు కొట్టింది. ఈరోజు 5 టీమ్స్ కూడా చక్కగా ఆడినాయి. మరి మాకు ఇక్కడ డాక్టర్ బాబురామ్ అండ్ డాక్టర్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి ఆతిథ్యం మాకు లభించింది. ఎందుకంటే 5 టీంలు కూడా చక్కగా ఒక క్రీడా స్ఫూర్తిని చాటాలని చెప్పేసి ప్రతి సంవత్సరం డాక్టర్లు ఎప్పుడు కూడా 4 గోడల మధ్య పేషెంట్స్ చూడటమే కాదు, ధనార్జన అసలే కాదు, మాకున్న విద్యను పేద ప్రజలకు పంచడానికి, పేద రోగుల జబ్బులు నయం చేయడానికి. సో దానిలో భాగంగా ఈరోజు ఒక రకమైన ఒక రిలాక్సేషన్ కోసం ప్రతి సంవత్సరం మేము జరిపే ఈ క్రీడనే మా డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్. సో ఈరోజు మేము ఫైనల్లో ఛాంపియన్షిప్గా గెలిచినందుకు మా ప్లేయర్స్ అంతా కూడా సమిష్టి కృషి. ఒక్కొక్కరు కూడా చూశారు కదా, ఒక్కొక్క క్యాచ్ పడుతుంటే, డైవ్స్ కొడుతుంటే, వికెట్లు తీస్తుంటే, క్యాచ్లు పడుతుంటే, బ్యాట్స్మెన్, బౌలర్ మధ్యలో డిసప్పాయింట్మెంట్స్. ఓవర్ నేను వేయలేకపోయినాయి, బ్యాట్ నేను చేయలేకపోయినాయి, 4 నేను కొట్టలేకపోయినాయి, 6 నేను ఆ బాల్ని మలసలేకపోయినాయి. అంతర్మదనం చేస్తూ ఒక స్టెప్ బై స్టెప్ 3 టాస్లు గెలిచినాం, 3 మ్యాచ్లు గెలిచినాం, ఫైనల్ కూడా ఛాంపియన్షిప్ అవతారం ఎత్తిన మాకు. మరి ఇక్కడ చూసినట్లయితే వినయ్ కుమార్, మా అనిల్, ఓపెనింగ్ జోడి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, చక్కగా ఆడారు. రైతులు తప్పకుండా ఈ ప్రభుత్వం, ఈ డాక్టర్లు అందరూ కూడా
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ముఖ్యంగా నేను భవన నిర్మాణంతో పాటుగా చిన్న మిషన్ జరిగిపోయి వాస్తవానికి ఆర్గనైజేషన్ లోపల కూడా జరిగింది. అలాగే మా కృష్ణ బాబు పంచాయతీ మీదే పెడతాను నాకు తెలియదు. ఇక మా చైర్మన్ వెళ్ళి అడిగి వెళ్ళిపోయి మా ఎంపీ గారు గారు దేవుడు వేరేటుంది బాబు, ఎందుకంటే లోకల్ మున్సిపల్ చైర్మన్ అవుతాను. తర్వాత ఎంపీ గారు అంటే వాస్తవం నాకు కూడా తెలియదు, మర్చిపోయింది మీరు ఉందని. నేనేదో ప్రోగ్రాంలో ఉంటే ఇప్పుడు నాకు ఎందుకు పోవాలని చెప్పేసి మా పిఏను చెప్తుంది నాకు ప్రోగ్రామ్స్ అంటే నేను వచ్చిందే లేదు, చాలా ప్రోగ్రామ్స్ ఉంది. అందుకే ఆ ప్రోగ్రాంలో ఉండి నేను లేకపోతే వాస్తవం నేను చెప్పేవాళ్ళను. వాళ్ళు కూడా అన్ని భావించకుండా, ఎందుకంటే చిన్న చిన్న గ్యాప్స్ వల్ల నా వైపు నుంచి ఫీల్ అయిపోతున్నారు. నేను నాకు చెప్పింది మీకు చెప్పలేదు. ఎందుకంటే లోకల్ మున్సిపల్ చైర్మన్ మా డాక్టర్ సార్ తప్పు రెండు తప్పు. ఎందుకంటే మీకు నాయకులు మీకు తెలియదు, కానీ ఆయన ప్రోటోకాల్ మంచి అన్ని తెలిసినాడు. ఆయన కరెక్ట్ ప్రోగ్రామ్ గడ్డి వస్తుంది, సరే వచ్చిన గ్యాప్ వచ్చింది తెలియదు, మీకు తెలిసే పొరపాటు జరిగింది. అటువంటి ఫస్ట్ మళ్ళీ ఎప్పుడైనా ప్రోగ్రాంలో అటువంటి జరగకుండా గ్యాప్ జరగకుండా చూసుకోండి. సరే మంచి ప్రోగ్రాం మీరంతా వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇవాళ మా ప్రాంతంలో క్రీడాంగణం నిర్వహించుకొని ఈ ప్రాంతంలో దేవరకొండ ప్రాంతంలో మరి విజయం సాధించినటువంటి ఎవరు ఇప్పుడు వినయ్ నల్లగొండ టీం డాక్టర్ పునరావు గారు, ఆయన రన్నర్ టీం దేవరకొండ వారికి కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఒకటి సంవత్సరాలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏం లేదు రోజు ఈ ప్రాంతం కాదు మీకు కూడా మానసికంగా మనస్ఫూర్తిగా బయట ఒక ఉత్సాహం వస్తుంది. నలుగురు చూడినప్పుడు కూడినప్పుడు కాబట్టి ఆ రకమైన కార్యక్రమం ఉందని ఈ ప్రాంతంలో కూడా చూస్తున్న స్థలం లేకనే బాధపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల్లో ఒక స్టేడియం నిర్మాణం చేస్తారు. నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి టౌన్ పట్ల. ఎందుకంటే క్రికెట్ ఆడడం కోసం క్రికెట్ వాడుకోవడం. ఈ యొక్క డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ అనేది 6 years బ్యాక్ నల్గొండలో నేను స్టార్ట్ చేశాను సార్. నా పేరు డాక్టర్ పుల్లారావు, నేను ఐ సర్జన్ని. నేను 2 సార్లు కండక్ట్ చేసిన. తర్వాత మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, తర్వాత దేవరకొండ తరఫున వచ్చింది సార్. సార్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్స్ అనగానే 4 గోడల మధ్య ఒక ప్రెషర్తో ప్రాక్టీస్ చేస్తూ రిలాక్సేషన్ లేకుండా ఎప్పుడు 4 గోడల మధ్యన ఉంటారు, ప్రజలతో కలవరు అనే ఒక ఉద్దేశం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు మేము కూడా సమాజంలో కూడా అందరితో పాటు మానవులే, మేము కూడా మాలో క్రీడలు ఉంటాయి, మాకు వినోదం కావాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సార్. ఈ 5 సంవత్సరాలు కూడా చక్కగా అద్భుతంగా నిర్వహించారు సార్. ఈరోజు చూసినట్లయితే దేవరకొండ ఐఎంఏ డాక్టర్స్, ప్రైవేట్ ప్రాక్టీస్ అందరూ కలిసి కూడా అద్భుతంగా దాదాపు 3 నెలల నుంచి కూడా ఈ యొక్క క్రికెట్ను ఆర్గనైజ్ చేయడంలో విశిష్టమైన కృషి చేసి ఎక్కడ ఏ ఏర్పాట్లు లేని ఒక గ్రౌండ్ తయారు చేసి అడవిలాగా చెట్లతోనున్న పొదలతోనున్న ఈ యొక్క ప్రాంతాన్ని ఒక క్రికెట్ గ్రౌండ్గా చేసి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ అద్భుతంగా నిజంగా మర్చిపోలేదా ఆర్గనైజ్ చేశారు సార్. దానిలో ముఖ్య భూమిక పోసినటువంటి డాక్టర్ రేణు, డాక్టర్ బాబురామ్, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ కృష్ణ, ఇలా డాక్టర్స్ బృందం వీళ్ళందరికీ ప్రోత్సహించినటువంటి సీనియర్ డాక్టర్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, ముఖ్యంగా మా ప్రియ మిత్రులు గవర్నర్లు మా రామనాయక సార్, సోపరెడ్డి గారు. సో ఈరోజు మేము చాలా గర్వంగా సార్, మేము గెలిచినాం. ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ నల్గొండ ఛాంపియన్స్ మేము అవతరించాం సార్. గతంలో మిర్యాలగూడ వాళ్ళు డాక్టర్ శేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళు గెలిచారు. సూర్యాపేట వాళ్ళు డాక్టర్ హర్ష సారథ్యంలో వాళ్ళు గెలిచారు సార్. ఈ పరంపర ఏంటంటే సార్, క్రీడలు అందరికీ సమానమే, అందరికి కావాలి, క్రీడాస్ఫూర్తి కావాలి. అందరూ కూడా మానవులు, మనుషులు. మన వైద్యులతో కాదు, మనుషుల్లాగా మనం కూడా సమాజంతో ఎప్పటికప్పుడు పేదలతో ఆరోగ్యరీత్యా కానీ మేము చూపించే విధానం కానీ ఎప్పుడు కూడా అదే కాకుండా రెట్టింపు ప్రోత్సాహంతో క్రీడల మధ్య మా యొక్క కుటుంబాలకు కూడా ఇవి కావాలని చెప్పేసి ఒక క్రీడా స్ఫూర్తిని స్టార్ట్ చేసి స్నేహపూర్వకమైన ఒక ఫ్రెండ్లీ వాతావరణం కూడా నల్గొండలో ఏదైతే స్టార్ట్ చేసినామో ఈరోజు దేవరకొండ చవి చూసినామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. మీరు సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ను, కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడారు. సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్, కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడుతూ మున్సిపాలిటీ వారు ఇంటి ట్యాక్సుల కోసం ఇస్తున్న డిమాండ్ నోటీసులో హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీ అని ఇస్తున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఇంటి యాజమాన్య పేరు డిమాండ్ నోటీసుల్లో వచ్చే విధంగా ఇవ్వాలని కోరారు.
మున్సిపాలిటీలో విలీన గ్రామాలు మరియు శివారు ప్రాంతాలలో పేదలకు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఇండ్లు, విలీన గ్రామాలలో గ్రామం కంఠం భూమిలో అనేక సంవత్సరాలుగా పేదలు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారని అన్నారు. వారికి మున్సిపాలిటీ వారు ఇంటి నెంబర్ కేటాయించి యాజమాని పేరు పెట్టకుండా హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని డిమాండ్ నోటీస్ ఇస్తున్నారని అన్నారు. దీంట్లో ఇంటి యజమాని పేరు లేకపోవడంతో ఇంటి పన్ను ఎవరు కట్టడం లేదు, భూతగాదాలు జరుగుతున్నాయని అన్నారు. విలీన గ్రామ పంచాయతీలు శివారు ప్రాంతాలలో పేదలకు ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చిందని, అట్టి ఇండ్లకు గత 10 సంవత్సరాల ట్యాక్స్ ఒకేసారి వేయడంతో విలీన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు ఇంటి పన్ను డిమాండ్ నోటీసులో హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీని రద్దు చేసి విచారణ చేసి ఇంటి యజమాని పేరు వచ్చే విధంగా గత పాత బకాయిలు రద్దు చేసి 2023-24 సంవత్సరానికి సంబంధించి డిమాండ్ నోటీసు ఇచ్చి ఇంటి పన్నులు వసూలు చేయాలని చేస్తే అందరూ కట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, పుచ్చకాల నర్సిరెడ్డి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి, అడ్డంకి నరసింహ, పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీ నగర్ సెంటర్లో గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెళ్ల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీ నగర్ సెంటర్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతున్న సందర్భంలో శివాజీ మహారాజు లాంటి వారి చరిత్రను చదవాలని, భారత రామాయణ భాగవతాలను చదివి ధర్మం పట్ల, దేశం పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలని, దేశాన్ని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందని జాతీయ భావాన్ని అలవరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి, చింత హరిప్రసాద్, కొత్త రాములు స్వామి, శంకర్చారి మరియు హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల సౌకర్యార్థం మెరుగైన సేవలు అందించడం కొరకు నల్గొండలో రిటైల్ ఎక్స్పో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు, డిప్యూటీ మేనేజర్ డి వెంకటేశ్వర్లు, ఏజీఎం మహబూబ్ నగర్ ఆర్ సత్యనారాయణ, ఏజీఎం డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల సౌకర్యార్థం మెరుగైన సేవలు అందించడం కొరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో రిటైల్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రిటైల్ ఎక్స్పోలో యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు, డిప్యూటీ మేనేజర్ డి వెంకటేశ్వర్లు, ఏజీఎం మహబూబ్ నగర్ ఆర్ సత్యనారాయణ, ఏజీఎం డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు వివిధ ఆకర్షణీయమైన రుణ పథకాల గురించి చెప్పడం జరిగింది. అత్యంత తక్కువ వడ్డీ ఈ గృహ రుణాలు 8.35% నుండి, వాహనాల రుణాలు 8.70% నుండి, ఉన్నత విద్యా రుణాలు 8 నుండి 10% నుండి, అనేక రుణాలు 10 నుండి 45%, వ్యక్తిగత రుణాలు 11.35% నుండి అందించడం జరుగుతుందని చెప్పారు. సిజిహెచ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఉన్న రిటైల్ ఎక్స్పో పాయింట్కు రిటైల్ లోన్ పాయింట్కు 25 శాఖలు అనుసంధానం అయి ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం నందు 125 కోట్లు రిటైల్ రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు బ్యాంకు వారు అన్ని రిటైల్ రుణ పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నేచర్ స్మార్ట్ సిటీ హౌస్ అండ్ ప్లాట్స్ నిర్వాహకులు సోమ వెంకటేశ్వర్లు, గాదారి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్యానికి దూరంగా నేచర్ స్మార్ట్ సిటీ హౌస్ నిర్మించామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, ఫ్లాట్లు కొన్న వారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు బ్యాంకు రుణ సదుపాయం కూడా కలిగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది, ఆర్ఎల్పీ చీఫ్ మేనేజర్, ఆర్ఎల్పీ సిబ్బంది, ఇతర బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నల్గొండలో 24 బ్రాంచుల ద్వారా పనిచేస్తుంది. దగ్గర ఒక 1000 కోట్ల డిపాజిట్స్, 2400 కోట్లు లోన్లు ఇచ్చినది. ఇప్పటికీ ఇంకా బ్యాంకు యొక్క షేర్ పెంచుకునే ఉద్దేశంతో, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో బ్యాంకులో ఏ రకమైన హౌసింగ్ లోన్స్, రిటైల్ ప్రొడక్ట్స్ ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్ మేళా పెట్టడం జరిగింది, రిటైల్ మేళా. సో దీనిలో మనకి నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చినటువంటి ఒక 10 మంది బిల్డర్లు వాళ్ళు కడుతున్నటువంటి ఇళ్ళు, ఫ్లాట్స్ షోకేస్ చేయడం జరుగుతుంది. అలాగే నల్గొండలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీల కారు డీలర్లు కూడా వాళ్ళ యొక్క కారు ప్రొడక్ట్స్ని షోకేస్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సోమా వెంకటేశ్వర్లు. నేచర్ స్మార్ట్ సిటీ చెర్లపల్లి హైదరాబాద్ రోడ్లో 87 ఎకరాలలో డిటిసిబి లేఅవుట్లో హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా హౌస్ ప్లాట్స్ కూడా ఇస్తున్నాము. 60 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్ల రోడ్లు, అదేవిధంగా 7 పార్కులు, క్లబ్ హౌజు అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన రేట్లో నాణ్యమైనటువంటి కన్స్ట్రక్షన్తో నిర్మించి ఇవ్వడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఎక్స్పోకు వచ్చిన కస్టమర్లకు కానివ్వండి, ముఖ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు స్మార్ట్ సిటీ అనేది నల్గొండలో ఒక గొప్ప 80 ఎకరాల్లో ఉన్నటువంటి దాంట్లో మంచి పార్కులు, తర్వాత అదేవిధంగా 40 ఫీట్లు 30 ఫీట్ల రోడ్లు, అదేవిధంగా మరి క్లబ్ హౌస్, ఇవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించడానికి మరి ఏర్పాటు చేసినటువంటి వెంచర్ అది. దాంట్లో భాగంగానే మరి వివిధ రకాలైన ప్లాట్లు మరి చాలా విశాలంగా ఉన్నాయి. తర్వాత చెట్లు కూడా తర్వాత ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రాంతం అది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్స్పో. ఈ ఆంధ్రా బ్యాంకు ద్వారా మాకు ఆల్రెడీ 20 మంది దాకా మేము లోన్స్ ఇప్పడం జరిగింది. రిటైల్ లోన్ ఎక్స్పోకి వచ్చేసినటువంటి ఖాతాదారులందరికీ, డీలర్లకి మరియు బిల్డర్స్కి అందరికీ స్వాగతం. మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సాయంత్రం వరకు ఇక్కడ ఎక్స్పో కొనసాగుతుంది. మీ ప్రొడక్ట్స్ని ఇక్కడ ప్రమోట్ చేసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన బ్యాంక్ రుణాలు కల్పించడానికి కూడా ఇక్కడ మీకు రిటైల్ తెలంగాణలో యూనియన్ బ్యాంకు ప్రజలందరి సహకారంతో 1,80,000 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఇక్కడ రెండవ ప్రధాన బ్యాంకుగా మన బ్యాంకు ఎంటైర్ స్టేట్లో పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా కూడా వేరియస్ జిల్లాల్లో ఇలా రిటైల్ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ మొదలు 2వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్స్ వేరియస్ జిల్లాల్లో జరుగుతున్నాయి. సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. శివాజీ ధీరత్వాన్ని, పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, బహుజనుల నాయకుడు, రైతుల సంరక్షకుడు, స్త్రీలను గౌరవించిన మహారాజు మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ శివాజీ సమాధి జయంతి చేసిన చరిత్రను మరవద్దని అన్నారు. భారతదేశ చరిత్రలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొదటి చక్రవర్తి, తన రాజ్యంలో అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించిన మహారాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హరికిషన్, యూత్ సభ్యులు తిరుమల రాము, ముక్కముల శేఖర్, చామకూరి మహేష్, ఎడ్ల సురేష్, దోమలపల్లి సైదులు, తిరుమల శంకర్, ఎడ్ల రాములు, కోడి శంకర్ యాదవ్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी जय भवानी। దేవరకొండలో జరిగినటువంటి 6వ డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో నల్గొండ నీలగిరి ఐఎంఏ డాక్టర్లు ప్రథమ స్థానంలో గెలుపొందినారు. దేవరకొండలో జరిగినటువంటి 6వ డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో నల్గొండ నీలగిరి ఐఎంఏ డాక్టర్లు ప్రథమ స్థానంలో గెలుపొందారు.
ఈ పోటీలలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి 5 టీంలు పాల్గొన్నారు. ఈ క్రీడా సమరంగంలో నల్గొండ ఛాంపియన్స్, మిర్యాలగూడ మాస్టర్స్, సూర్యాపేట సన్ రైజర్స్, కోదాడ కింగ్స్, దేవరకొండ డైరీ డెవిల్స్ జట్లు పాల్గొన్నాయి. పోటాపోటీగా సాగిన ఈ క్రీడల్లో నల్గొండ ఛాంపియన్స్ ప్రథమ స్థానంలో ట్రోఫీని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, రెండవ బహుమతిని దేవరకొండ డైరీ డెవిల్స్ అందుకున్నారని, ఈ కార్యక్రమాన్ని చాలా కష్టంతో, ప్రతిభతో, ఎంతో శ్రమించి దేవరకొండ ఐఎంఏ డాక్టర్లు డాక్టర్ బాబురాం, డాక్టర్ వెంకట్రెడ్డి మరియు వారి మిత్ర బృందం కలిసి విజయవంతంగా కావాల్సిన ఏర్పాట్లు చేసి అందరి డాక్టర్ల మన్ననలు పొందారని, ఈ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన అన్ని జట్ల సభ్యులు, డాక్టర్లు కూడా చాలా ఉత్సాహంగా, స్నేహపూర్వకమైన వాతావరణంలో ఒకరినొకరు పలకరించుకుంటూ, ప్రేమానురాగాలతో ఒకరిపై ఒకరు చేయి వేసుకుంటూ విజయం సాధించే విధంగా ఒక క్రీడా స్ఫూర్తిని చాటారు. నల్గొండ ఛాంపియన్స్ను ముందుండి విజయపదంలో నడిపించిన నాయకుడు అయినటువంటి డాక్టర్ పుల్లారావును పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆదిత్య జట్టు అయినటువంటి దేవరకొండను, గెలుపొందిన జట్టు అయినటువంటి నల్గొండను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాములు నాయక్, డాక్టర్ మూర్తి, డాక్టర్ విజయ్, డాక్టర్ వెంకట్రెడ్డి, డాక్టర్ వేణుధర్ రెడ్డి, డాక్టర్ అశ్విన్, డాక్టర్ హర్ష, డాక్టర్ సురేష్, డాక్టర్ సుధీర్, డాక్టర్ సంతోష్, డాక్టర్ రామ్ మనోహర్, నాగేంద్రబాబు, డాక్టర్ కృష్ణ, శశి, తాజ్, శ్రీను, మధు, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుపల్ పట్టణ కేంద్రంలో 14వ వార్డులోని ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన సోమనాథ క్షేత్రం యోగాలయం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, సంధ్య దంపతులు పాల్గొని వారి చేతుల మీదుగా శ్రీ సోమనాథ మహా ఋషి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని 14వ వార్డులోని ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన సోమనాథ క్షేత్ర యాగాలయం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, సంధ్యా దంపతులు పాల్గొని వారి చేతుల మీదుగా శ్రీ సోమనాథ మహారుషి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమనాథ విగ్రహదాత కృష్ణప్రసాద్ గుప్తా, స్థలదాత బడుగు మాణిక్యం, బడుగు నరసింహ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, సుభాష్, ఊర కృష్ణమూర్తి, గట్టు ప్రభాకర్, బొంగు జంగయ్య తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో గత వారం రోజుల్లో 2 విద్యార్థులు మృతి చెందడంపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సైకాలజిస్ట్ కమిటీని ఏర్పాటు చేసి తల్లిదండ్రులు మరియు పిల్లలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురుకుల కళాశాల రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో గత వారం రోజుల్లో 2 విద్యార్థులు మృతి చెందడంపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సైకాలజీ కమిటీని ఏర్పాటు చేసి తల్లిదండ్రులు మరియు పిల్లలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురుకుల కళాశాల రీజనల్ కోఆర్డినేటర్ అరుణకుమారి మాట్లాడుతూ ఆత్మహత్యల లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ కమిటీ ఎల్లవేళలా విద్యార్థులను వెంటనే ఉంటుందని, వారికి కావాల్సిన అన్ని వసతులను సమకూరుస్తామని కళాశాల రీజనల్ కోఆర్డినేటర్ అరుణకుమారి అన్నారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వారిని అడిగి వారికి కావాల్సిన సలహాలు సూచనలు చేస్తామని, సైకాలజీగా ఒకరినొకరిని తమ వద్దకు తీసుకుని
వారి వివరాలు సేకరించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు విద్యార్థులను ఏ విధంగా ఉండాలని సైకాలజీగా వారిని తీర్చిదిద్దామని తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు మాత్రం ఈ హత్యలపై ప్రభుత్వం తక్షణం విచారణ చేసి బాధ్యులైనపై వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు కళాశాలలోని విద్యార్థులకు కౌన్సిలింగ్తో పాటు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంట్లోని పరిస్థితులు కావచ్చు, చుట్టుపక్కల పరిస్థితులు కావచ్చు కోసం ఇక్కడికి వచ్చి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి స్ట్రెస్ ఉన్నా ఏదున్నా కూడా మీరందరూ మాతో షేర్ చేసుకోవచ్చు. విషయాలైనా మీకు పర్సనల్ సైలెంట్ ఉండాలి కొద్దిసేపు, ఓకేనా? ప్రాబ్లమ్స్ వేరే ఉంటుంది, ఈ పాపకు ఉండే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. సో కౌన్సిలింగ్ అనేది ఇండివిజువల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీ అందరినీ ఇండివిజువల్గా మాట్లాడి ఒక్కొక్కరి సమస్యలు తెలుసుకొని వారన్నిటి కూడా వరుసగా ఉన్న సమస్యలకు అకస్మాత్తుగా ఇప్పుడు పరిష్కారం కావాలంటే ఏ అధికారి కాదు, మీరు పౌష్టికాహారం గురించి అన్నారు. బీయింగ్ ఒక ఎంప్లాయీగా ప్రిన్సిపల్గా మీరు మాట్లాడుకోండి, సబార్డినేట్ నుంచి అడ్డం వస్తాయి. అవునా? 36 రూపాయలు రోజు పిల్లవాడికి భోజనం ఇస్తున్నారండి. 36 రూపాయల మూడు ఇప్పుడు మీరు మేము పెడుతున్న భోజనం మీరు ఏ వ్యవస్థలైనా పెట్టగలమా? కానీ తాపత్రయం పడుతున్నాం మేము పిల్లల కోసం. పూట కూడా మీరు క్యాల్కులేట్ చేస్తున్నాం. ఏ వస్తువు పెడితే ఏం పెట్టగలం, ఇది పెట్టకపోతే ఏది క్యాన్సల్ అయింది, ఇది పెట్టాలంటే ఇంకేం పెట్టాలి అనే విషయాలు ఆలోచించుకొని పెడుతున్నాం. 36 రూపాయలలో కోడిగుడ్లు, వారంలో ఒక రోజు కనీసం చికెను, అవునా, రోజు ఖచ్చితంగా భోజనము, పప్పు, సాంబారు ఇవన్నీ కావాలి కదా. ఇవి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. అవునా కాదు? మరి ఎందుకు దీన్ని ఇంకా తవ్వుతున్నా పోతే రాళ్ళు వస్తూనే ఉంటాయి సార్. రాళ్ళు తవ్వుకుంటూ కూర్చుందామా, దాన్ని నిలబెట్టి మీటింగ్ కట్టుకుందామా? సమస్య వచ్చినప్పుడు సార్ ఒకటే సార్, చెయ్యి ఎక్కువ కన్సర్న్స్ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఓకే, కాకపోతే ఆత్మహత్యలు ఎప్పుడైనా కూడా ఒక రూట్ కాజ్ తోటి ఉండవు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తోటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దానికి సంబంధించిన సంఘటనకు సంబంధించిన పూర్వపరాలన్నీ తెలుసుకొని వాటికి సంబంధించిన నిజాలు చేయడం కోసం ఇక్కడ వచ్చాము. సో మా పని ఓన్లీ ఆ నిజాలు తెలుసుకోవడం ఒకటే కాదు, ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా మీకు భరోసా కల్పించాలి. ఇంకా మిగతా చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళంతా ఎక్కువ ప్యానిక్ అవుతారు. పెద్ద పిల్లలు అంటే కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ అవుతారు, కానీ చిన్న పిల్లలకి ఎక్కువ ప్యానిక్ అవుతారు. సో వాళ్ళకందరికీ భరోసా కల్పించడం కోసం ఒక వారం రోజుల పాటు ఇవన్నీ వాటి రూట్ కాజెస్ అవన్నీ తెలుసుకొని వాటికి అన్ని రెమెడియల్ మెజర్స్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. నేను డాక్టర్ శ్రవంతి అండి, సైకియాట్రిస్ట్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ డిహెచ్ వైపు నుంచి అనమాట. ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మనకి సూసైడ్స్ అంటే వాళ్ళ మానసిక స్థితిగతులు, ఇంట్లో పరిస్థితులు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి పెరిగారు, వారు దేదైనా తట్టుకోగల శక్తి ఉందా లేదా, చదువు ఒక్కటే కాదు మిగిలిన అన్నీ కూడా పాయింట్స్ మేము గ్యాదర్ చేసుకొని వాళ్ళు మానసిక పరిస్థితిని తెలుసుకొని వాళ్ళకి ధైర్యాన్ని మాత్రమే కాదు ఇంకా అన్ని విధాలుగా ఎలా బ్రతకాలి, ఫ్యూచర్లో జాబ్ విషయంలో కానీ ఇంట్లో పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, తోటి పిల్లలతో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరికైనా మానసిక సమస్యలు రావచ్చు, చిన్న పిల్లలైనా ముసలి వాళ్ళైనా ఎవరికైనా రావచ్చు. కాకపోతే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం.
ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడం కోసమని మా సెక్రటరీ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. డాక్టర్స్, సైకియాట్రిస్టులు, తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా వచ్చారండి. పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పేరెంట్స్తో కూడా మాట్లాడాము. వాళ్ళందరూ కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అందులో 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఒక మంచి హెల్దీ వాతావరణంలో, ఒక సేఫ్టీ వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు కూడా ఎక్కడ కూడా పునరావృతంగా ఉందని భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో కాబట్టి పిల్లలందరూ కూడా మంచి ర్యాంక్స్ సంపాదించాలి, ఒక మంచి వాతావరణంలో చదువుకోవాలి. మా యొక్క టీచర్స్, మా యొక్క ప్రిన్సిపల్స్ అందరం కూడా ఒక హెల్దీ వాతావరణంలో ఈరోజు పాఠశాలను మనం తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా మెజారిటీ పేరెంట్స్ అందరూ కూడా సపోర్టింగ్గానే ఉన్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేశాము. మనకి తీసుకోవాలి, ఇంట్లో ఎట్లా పెరుగుతున్నారు, ఇంట్లో ఏమైనా జరుగుతున్న గొడవలు కానీ, వాళ్ళకి ఇంకా తోటి విద్యార్థులతో ఏమైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటే ఫ్యాక్టర్ అని చెప్పేసి మనం తీసుకోలేము. ఇంకా చాలా ఇప్పుడు వాళ్ళ చదువు ఒక్కటే కాదు, వాళ్ళకి ప్రెషర్. ఈ వయసులో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు, అన్ని ఫ్యాక్టర్స్ని మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాము అంటే, నేను డాక్టర్ అనిల్ గారు, ఇంకొక సైకియాట్రిస్ట్ అనమాట, మేము ఒక్కొక్క ఇండివిజువల్ని 9, 10, 11, 12 క్లాసెస్ వాళ్ళని సపరేట్గా మాట్లాడి వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, దేని మూలాన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా పర్సనల్ సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి ఇంతకుముందు కూడా మనం ఒకసారి వచ్చాము. కాకపోతే గ్రూప్లో మాట్లాడాము, ఒకసారి మీటింగ్ పెట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద నేను ఆల్రెడీ టాక్ ఇచ్చాను. బట్ ఇప్పుడు ఏంటంటే పర్సనల్గా తీసుకుంటున్నాం అనమాట ఎవరిది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి కొంచెము స్ట్రెస్లో ఉంటారు. ఎగ్జామ్ ఇంకొక 1 monthలో ఉందంటే ఈ టైంలో చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం విడిగా మాట్లాడితే వాళ్ళు ఇంకా కంఫర్టబుల్గా చెప్పుకోగలుగుతారు. సో మనం విడిగా మాట్లాడి ఒక్కొక్క చైల్డ్ని 9, 10, 11, 12 క్లాసెస్ని మాట్లాడి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటాము. అండ్ ఆల్సో టీచర్స్తోనే సపరేట్గా మాట్లాడతాము. అసలు ఇక్కడ ఏంటి వాళ్ళకి టిప్స్ ఇస్తామన్నమాట. మళ్ళీ ఈ సమస్యలు రాకుండా, ఇంకొక స్టూడెంట్ ఇలా చేయకుండా ఏం చేయాలి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. గురుకుల పాఠశాలలో వరుస ఆత్మహత్యలు, వైష్ణవి, అస్మితలవి ఇవి ఆత్మహత్యలుగా మేము భావించట్లేదు. దీని వెనక అనేక అనుమానాలు ఉన్నట్టుగా మా కళ్ళ ముందు కనపడతా ఉంది. తను ఏదైతే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసుల పర్యవేక్షణలోనే తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పోస్ట్మార్టం చేయడం అంటే ఇంతకంటే ఇంకా అనుమానం ఏదీ లేదు. దీనికి సంబంధించినటువంటి హత్యగానే మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈ పాఠశాల ఏర్పాటు కానించి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారో ఒకసారి తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 20 మందికో 40 మందికో ఇస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ ఎలాంటి కౌన్సిలింగ్ ఈ పాఠశాలలో జరగట్లేదు అనేది వాస్తవం. దీని మూలంగా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వకపోవడము, ఇలాంటి జరగకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైష్ణవి కావచ్చు, సంబంధించినటువంటి ఆస్మితలు కావచ్చు, ఇంకా అనేక మంది పిల్లలకు కూడా సంబంధించిన ఈ పాఠశాలలో 6th క్లాస్ పిల్లలకి సంబంధించినటువంటి 24 గంటల నొప్పికి సంబంధించిన ఆపరేషన్లు అనేక మంది జరిగినటువంటి పరిస్థితి ఉంది. నాంపల్లి మండల పరిధిలోని మేళ్లబాయి గ్రామ పంచాయతీలో సరిపడా మంచినీరు రావడం లేదని, 2 రోజులకు ఒకసారి చొప్పున అతి కొద్ది మోతాదులో ఇళ్లలోకి కుళాయిల ద్వారా మిషన్ భగీరథ తాగునీటి వస్తున్నాయని, సరిపడా తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేలవాయి గ్రామంలో మొదలైన మిషన్ భగీరథ త్రాగునీటి కష్టాలు అసలు వేసవికాలం సమీపిస్తుంది. ప్రజలు త్రాగునీటి కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండల పరిధిలోని మేలవాయి గ్రామ పంచాయతీలో సరిపడ మంచినీరు రావడం లేదని, 2 రోజులకు ఒకసారి చొప్పున అతి కొద్ది మోతాదులో ఇళ్లలోకి కుళాయిల ద్వారా మిషన్ భగీరథ తాగునీరు వస్తున్నాయని, సరిపడ త్రాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సరఫరా చేసే పైప్ లైన్, ఎయిర్ వాల్వ్ దగ్గర వస్తున్న నీటి బోట్లు చిన్న పైప్ సహాయంతో పట్టుకోవడం జరుగుతుందని, ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి గ్రామస్తుల మంచినీటి కష్టాలు తీర్చాలని గ్రామ ప్రజలు సత్యన్యూస్ ఛానల్ ద్వారా కోరుతున్నారు. ఫోన్ చేస్తే లెటర్ లీవ్ అన్నాడు, క్యాజువల్ లీవా? దాదాపు ఊరు కూడా వస్తారు ఇడికి. నాంపల్లి మండల పరిధిలోని మేలవాయి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ ఇళ్లలో కృష్ణా జలాలు రాక మంచినీటి సౌకర్యం లేదని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఒకసారి వారి
ఆవేదన ఏదో ఉందో మనం తెలుసుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ గేట్ వాల్ ఏదైతే ఎయిర్ వాల్ ఉందో ఎయిర్ వాల్ నుంచే ఒక్కొక్క చుక్క ఆడుతూ ఉన్నది. ఈ నీళ్ళతోనే వాళ్ళు కడుపు నింపుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఇళ్ళకి రాకుండా ఈ ఉన్నటువంటి సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదని సత్య న్యూస్ ద్వారా వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని మేలవాయి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ అసలే వేసవికాలం సమీపించింది. ఈ తరుణంలో కృష్ణా జలాలు రాక ఇబ్బంది పడుతున్న ప్రజలతోటి మనము ఒకసారి తెలుసుకుందాము. వాళ్ళకి గ్రామంలో కృష్ణా జలాలు మంచినీటి తాగునీటి వాటర్ లేక ఇబ్బంది పడుతున్నామని తెలిసిన విషయమై ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. ఎలా ఉంది పెద్దమ్మ? ఏం పేరు నీ పేరు? పెంటమ్మ. ఏ ఊరు మీది? మేలవాయి. ఇప్పుడు మీకు మంచినీళ్ళు అనేవి కృష్ణా వాటర్ సరిపోతున్నాయా? సరిపోతున్నాయి కానీ సరిపోకుండా ఇక్కడ పట్టుకుంటాం. ఈ జాలి కాడ పట్టుకుంటాం. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి మీకు నీళ్ళు? ఒకనాడు తప్పించి ఒకనాడు ఒకనాడు వస్తాయా? ఎన్ని వస్తాయి మరి? సరిపోని వస్తలేవా? 2-3 రింగులు వస్తాయి. సరిపోని రావు? సరిపోని రావు. ఎంత గంట సేపు వస్తాయా? వస్తాయి సార్ వస్తాయి. నీ పేరు ఏం పేరు పెద్దమ్మా? సీతారమ్మ. మీకు కృష్ణా వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? ఒకనాడు తప్పించి ఒకనాడు సరిపోని వస్తున్నాయా మరి? సరిపోని వస్తాయి. వచ్చినాడు వస్తాయి. రాన్నాడు కొంతమందికి అయితే అస్సలే వస్తాయి. ఇంకా రాకుండా నీళ్ళు పట్టుకపోతారు సార్. మరి మీరు ఎవరికైనా చెప్పిరా నీళ్ళు వస్తలేవని? వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకైతే ఒకనాడు తప్పించి ఒకనాడు వస్తే మస్తు అవుతున్నాయి. అట్లా. మా ఏం పేరు నీ పేరు? సత్తమ్మ. మీకు నీళ్ళు రోజు వస్తున్నాయా? మాకు వస్తలేయి. మా యామతులకు నీళ్ళు రాకుంటే వచ్చిండు, చూసిండు, పోయిండు సియారి. చూసినాక మేము ఇక్కడ ఏం చేసినాము, గాడ అది తెలివి చేసి గాడ తిప్పుకున్నాక ఆ నీళ్ళ వల్లనే ఇప్పుడు మేము అందరం పట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏం పట్టుకుంటలేను, అందరు పట్టుకుంటానే ఊరు. ఇప్పుడు నీళ్లు రాకుంటే అందరు పట్టుకుంటానే ఊరు. ఊరోళ్ళు గిట్ట ఇప్పుడు వచ్చి గిట్ట ఇక్కడ పట్టుకుంటారు. ఇళ్ళకి నీళ్ళు రాకపోవడం వల్ల అక్కడ పట్టుకుంటున్నాం. అంతే. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మానవుని అన్ని అవయవాల కన్నా కళ్ళే ప్రధానమని దేవరకొండ లయన్ సముద్రాల ధనుంజయ లక్ష్మి అన్నారు. సముద్రాల మనమ్మ మారయ్యల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవరకొండ ట్రైబల్ గురుకుల పాఠశాలలో 65 మంది విద్యార్థినులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేశారు. సముద్రాల మనమ్మ మారయ్యల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవరకొండ ట్రైబల్ గురుకుల పాఠశాలలో 65 మంది విద్యార్థినులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం దేవరకొండ లయన్ సముద్రాల ధనుంజయ లక్ష్మి మాట్లాడుతూ, ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, సంపాదించిన దాంట్లో కనీసం 10% సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని, పేద విద్యార్థుల కోసం విద్యాపరంగా సహాయం అందిస్తానని తెలిపారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాలలో గ్రంథాలయంలో పుస్తకాలతో పాటు కుర్చీలను, టేబుల్స్, ఫర్నిచర్ను అందించానని తెలిపారు. ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలకు లైబ్రరీ ఖర్చులు, పుస్తకాల నిమిత్తం 5,000 రూపాయలు అందిస్తారని, ఈ ఏడాది కూడా అందించానని పేర్కొన్నారు. దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వనం భిక్షమయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన తన పుట్టినరోజును పురస్కరించుకొని పాఠశాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి అద్దాలు తన సొంత ఖర్చులతో అందిస్తానని తెలిపారు. లయన్స్ క్లబ్ సెక్రటరీ గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా సేవలు చేయడానికి ఏర్పడిన సంస్థ అని తెలిపారు. ఇటీవల కాలంలో లయన్స్ క్లబ్ దేవరకొండ నుండి కంటి ఉచిత వైద్య శిబిరాలతో పాటు హెల్త్ క్యాంపులు నిర్వహించామని తెలిపారు. సముద్రాల ప్రభాకర్ మాట్లాడుతూ, ధనుంజయ లాంటి వ్యక్తులు లయన్స్ క్లబ్కి వన్నె తెచ్చారని తెలిపారు. విద్యార్థినులు ఉన్నతంగా ఆలోచించి మంచి విజయాలు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ నాగవసంత, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చెరుపెల్లి జయలక్ష్మి, ఎంజేఎఫ్ లయన్స్ గాజుల రాజేష్, లయన్ పగిడిమర్రి శ్రీనివాసులు, లయన్ సత్యనారాయణ, ఉపాధ్యాయుడు అంజిరెడ్డి, ఏఎన్ఎం ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే అందరికీ వస్తాయి. వాళ్ళకి 4 చెప్పండి.
గారు ఎల్లో కలర్ షర్ట్స్. ఎందుకంటే ధనంజయ సార్ ఫస్ట్ టైం నేను చూసింది మన లైబ్రరీ ఓపెనింగ్ కొరకు కొద్ది అమౌంట్ ఇచ్చి ఫర్నిచర్ ఇచ్చి ముందు లైబ్రరీ ముందు ఉండేది కానీ అది మొత్తం స్పాయిల్ అయిపోయింది. తర్వాత సారు వచ్చి దానికి డెవలప్ చేయడం అక్కడి నుండి మన పాఠశాలలో వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేయడం అక్కడి నుండి మొదలైపోయింది. కష్టవాసిగా సార్ను నేను కొనియాడుతున్నాను. సార్ ఫస్ట్ చేశారు కాబట్టి ఇంకా అందరూ అదే దారిలో మన పాఠశాలకు వచ్చి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. లైబ్రరీ కూడా అమౌంట్ సార్ ఇస్తూనే ఉన్నారు. మొన్న మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాయి, మంచిగా చదవండి. భయంతో చదవద్దు, ప్రేమగా చదవాలి. అవునా? ప్రేమగా చదవాలి. దేనికోసం చదవాలి? మన దేశం కోసం చదివితే దేశం ఉంటే ఇది ఉంది. మన దేశం కోసం చదివితే దేశానికి అక్కర రావాలి. ఇప్పుడు సైనికుల వల్లనే కదా మనం ఆయుధుంది. అవునా? రైతుల వల్లనే కదా మనకు పంట వస్తుంది. అవునా? క్లీన్ చేస్తూ వాళ్ళందరూ క్లీన్ చేస్తారు కదా. మన ఊరు దేశం బాగుంది, వాళ్ళ ముగ్గురు మన దేవుడు. దేశం వల్ల డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేశాలకు పోతందుకు కూడా అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి మీరు అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేదని చింత చేయొద్దు. మీ చింత ఏంది? చదువుకోవాలి. క్యారెక్టర్ ప్రపంచంలో అన్నిటికన్నా ముందు మన క్యారెక్టర్ డెవలప్ చేసుకోండి. పక్క వాళ్ళని ప్రేమించండి. పక్క వాళ్ళకి వెళ్ళిపోతే మన భూమి మీద ఉండే హక్కు ఉందా? పక్క వాళ్ళని ప్రేమించాలి. ఎవరి కులం మతం అని అనవద్దు. మనం ఎవరు ఎక్కడ పుట్టుకో మన చేతులు ఉందామా? కాబట్టి మనం ఎవరి మీద ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఏమైనా ఎక్కువ ఉన్నాయా? నాకు ఇన్ని ఉన్నాయి కాదు, నాకు ఇక్కడే ముక్కు ఉంది, మీకు అంతే ఉంది, అందరికి అంతే. మరి ఏమి ఎక్కువ తక్కువ? ఎవరైనా తప్పు చేసి మన స్నేహితులు క్షమతో చూడాలి కానీ షర్టు చేయదు. షర్టు చేస్తే ఏమొస్తుంది? జలసేపు చేస్తాం, తర్వాత ఓడిపోతాం, లైఫ్ అంతా ఓడిపోతాం, ఒక స్నేహితులు పోతాం. కనుక మంచిగా చదువుకొని మంచిగా జీవించాలని సేవ చేసిన బీద వాళ్ళ కళ్ళ ఆపరేషన్ మొదటి. నెక్స్ట్ ఏం ఏంటి? ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఎవరు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా? మీరు చూపించి మంచిగా చేయాలనేదే నా ఏం. ఒకరికి సేవ చేసేకపోయిన వాళ్ళు ఫ్యూచర్ ఇండియా. మా లయన్స్ క్లబ్ నుంచి ముఖ్యంగా మా అమ్మ నాన్న నాకు సేవ ట్రస్ట్ నుంచి కొన్ని పనులు చేస్తున్నాం లయన్స్ క్లబ్తోని వేరేతోని. కాబట్టి ముఖ్యంగా మీ అందరికీ వేదిక ముందున్న వాళ్ళకు వేదిక పైన ఉన్న వాళ్ళకు నేను అర్ధగంట లేట్ వచ్చాను, ముందు నన్ను క్షమించాలనేది. మీ విలువైన అర్ధగంట నా వల్ల పోయినందుకు నన్ను క్షమించాలి. నాకు ఇక్కడ ఐ క్యాంప్ పెట్టినప్పుడు వచ్చాను నేను. మీరు ఇక్కడ యోగా చేస్తారు, మీరు అంతా యోగా టీచర్ ఉందా? వెళ్ళిపోయిందా? యోగా చేస్తారు మీరు. యోగా డే నాడు వచ్చినప్పుడు మీ స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడ అంతా బాగుంది, లైబ్రరీ లేదని నన్ను చేసుకున్న తల్లి, ఇంకొక చిన్న చెల్లెలు, ముగ్గురు తల్లులు. ఈ తల్లి పేరు మీద ఈ లైబ్రరీ పెట్టాలని పెట్టారు. ఈ మాకు సపోర్ట్లు కొట్టండి. నాలాంటి వ్యక్తితోని భార్యగా ఉండడం ఎంత కష్టమో దానికే తెలుసు. చాలా కష్టం. నేను మంచి భర్తను కాలేకపోయాను. మీరు అనుకోవద్దు, మీకు మంచి భర్తలు రారు. ఇవ్వాలి, మీరే మంచి భార్యలు కావాలి. అవునా కాదా? ఇల్లాలను బట్టే ఇల్లు బాగుంటుంది తప్ప భర్తల వల్ల ఏముండదు. నా ఇల్లు బాగుంది, నా పిల్లలు బాగుంది అంటే మై మిసెస్. నేను చేసే త్యాగానికి ఎంతో భరిస్తుంది. నాకు నిజంగా మీరు అనుకున్నంత డబ్బున్నోని కాదు. ఉన్న డబ్బులో 10% ఖర్చు పెట్టి 90 నేను తింటాను. నేను ఎక్కువ సంపాదలేదు, ఎక్కువ సంపాదన కూడా నాకు అంత అవసరం లేదు. నా నిజంగా అవసరం లేదు. నాకు ఎంత అవసరం ఉందో అంతే చేస్తా, పని ఎక్కువ చెయ్యను. అది నా ఫిలాసఫీ. కనుక మీ అందరికీ
ఇంకొకటి మన ఈ మధ్యకాలంలో నేను కాదరవల్లి శ్యాంప్రసాద్ రెడ్డి తిరుగుతున్నాను. మీ ఆరోగ్యంకి ఆహారమే ముఖ్యమన్నారు. ఆ పుస్తకాలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్థానిక వివేకానంద విగ్రహం నుండి దుర్గామాత దేవాలయం వరకు భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్థానిక వివేకానంద విగ్రహం నుండి దుర్గామాత దేవాలయం వరకు భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దూసరి రాఘవేంద్ర, ఆయిల్ సందీప్, పాష్కంటి సంపత్, పేరపు ఆనంద్, కంతుల శంకర్, మైదం భాస్కర్, వినయ్, అనిల్, అరవింద్, వినీత్, శివకుమార్, సాయికృష్ణ మరియు బీజేపీ నాయకులు, ఏబీవీపీ కార్యకర్తలు, హిందూ బంధువులు తదితరులు ఉన్నారు. జై బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే జై 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 మాతా, భారత్ 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 మాతా, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కదిలింద్ర కదిలింద్ర కాషాయం, జై భవానీ, జై భవానీ. తెలుగు జాతిని, ఒక హిందూ సామ్రాజ్య, మన హిందూ ప్రజలను ఏకాకిగా మన భారతదేశాన్ని ఒక సంయుక్త భారతదేశంగా తీర్చిదిద్ది మన హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని, హిందువుల యొక్క ఐక్యతను కాపాడినటువంటి హిందూ సామ్రాట్ అయినటువంటి శివాజీని ఈ రోజు ఆదర్శంగా తీసుకొని ఆలేరు యువత బజరంగల్ ఈ రోజు తీస్తున్నటువంటి ర్యాలీకి అందరూ సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఐక్యంగా ఉండి మనమందరం సంయుక్తంగా ముందుకెళ్తే భారతదేశం అనేది ప్రపంచంలో ఉన్న ఒకే ఒక హిందూ దేశం. ఈ హిందూ దేశం ఈ విధంగా ఉండాలంటే హిందువులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆనాడే వీర సామ్రాట్ శివాజీ మహారాజ్ మనందరికీ మనలో ఐక్యత తీసుకొచ్చిన మహానుభావుడు. ఈ రోజు ఆయన జయంతిని మన ఆలేరులో ఒక ఘనంగా జరుపుకోవడం, ఈ ర్యాలీ తీయడం నిజంగా శుభసూచకం. రానున్న కాలంలో మన దేశంలో ఉన్న, మన జిల్లాలో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ ఐక్యంగా వచ్చి మన కాషాయ జెండాను, కాషాయ శివాజీ ర్యాలీ మన హిందూ ఐక్యత కోసం మనం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కదిలిందిర కాషాయం, కదిలిందిర కాషాయం. నల్గొండ జిల్లా దామర్లచెర్ల మండల కేంద్రం జైత్రాం తండా గ్రామంలో నిర్వహించిన శ్రీ అయోధ్య రామాలయ గుడి నిర్మాణాన్ని కొరకు తలపెట్టిన భూమి పూజ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ డిసిసి చైర్మన్ శంకర్ నాయక్, స్కైలాబ్ వేణులు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రం జైత్రాం తండా గ్రామంలో నిర్వహించిన శ్రీ అయోధ్య రామాలయం గుడి నిర్మాణాన్ని కోరుతూ తలపెట్టిన భూమి పూజ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి చైర్మన్ శంకర్ నాయక్, స్కైలాబ్ వేణులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆ గుడి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేశారు. అనంతరం జైత్రాం తండా గ్రామానికి చెందిన తెలంగాణ ఆత్మ అసోసియేషన్ అడావత్ కృష్ణానాయక్, డాక్టర్ నాగేశ్వరరావు, అశోక్, గ్రామ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని, డిసిసి చైర్మన్ని సన్మానం చేసి అభినందించారు. తమ గ్రామ గుడి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని తెలియజేశారు. మరియు ఎవరైనా రామభక్తులు ముందుకు వచ్చి మా గ్రామ శ్రీ అయోధ్య రామాలయం గుడి నిర్మాణానికి విరాళ రూపంలో ఆర్థిక సహాయం అందజేయాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు,
ఎంపీటీసీ వాలి, మాజీ సర్పంచ్ అనిత, గ్రామ పెద్దలు సుధీర్, రాగ్య, రామ, వీర, సక్రు, రవి, రవీందర్, పండు, నెహ్రూ, బాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జత్రం తండ గ్రామ ప్రజలకు పండగలా ఉంది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ రామాలయానికి ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ రామాలయ ప్రతిష్టకు భూమి పూజకు విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, జిల్లా ప్రెసిడెంట్ శంకర్ నాయక్ మామ గారికి మరియు మిగతా ముఖ్య నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ అయోధ్య రామాలయ గుడి నిర్మాణం కోసం చేపట్టిన మన భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారికి, మా శంకర్ నాయక్ గారికి, స్కైలాబ్ గారికి, వేణు గారికి, మా విలేజ్కి వచ్చిన మా తండా భక్తులందరికీ మా యొక్క ప్రత్యేక వందనములు. ఈరోజు మేము చేపట్టిన భూమి పూజ కార్యక్రమానికి చాలామంది దాతలు కూడా మన ఎమ్మెల్యే గారు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ మాకు ఈ నిర్మాణానికి ప్రోత్సహిస్తామని చెప్పారు. కావున ఇంకెవరైనా దాతలు వచ్చి మా యొక్క రామాలయ శ్రీ అయోధ్య రామాలయ గుడి నిర్మాణానికి దాతగా ఆర్థిక సహాయం అందించాలి. మేము మా విలేజ్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వందనము. థ్యాంక్ యూ. మన్సూరాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ ఫేస్ 1 పార్కులో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పూలమాలలు వేసి కాలనీ వాసులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన్సూరాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ ఫేస్ 1 పార్కులో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వారి జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పూలమాలలు వేసి కాలనీ వాసులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠీ సామ్రాజ్య స్థాపకుడు, భారతమాత ముద్దు బిడ్డ, స్వధర్మ రాజ్య స్థాపన కోసం పోరాటం చేసిన ధీరుడు, యువతరానికి తరతరాలుగా పౌరుషాన్ని రగిలించే దిక్సూచి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బాలగోని అంజయ్య, భాస్కర్, దినేష్, భిక్షపతి, అశోక్, శివ, గాలయ్య, యాదయ్య, సంగమేష్, సంతోష్, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. महाराज की जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, छत्रपति शिवाजी महाराज की बोलो बोलो जय भवानी, जय शिवाजी, जय भवानी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ రామలింగేశ్వర స్వామి 91వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు సర్వేల్ ఓపెన్ టు ఆల్ గేమ్స్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ రామలింగేశ్వర స్వామి 91వ వార్షిక బ్రహ్మోత్సవాలు జాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు సర్వేల్ ఓపెన్ టు ఆల్ గేమ్స్ ప్రారంభించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గుత్తా శేఖర్ రెడ్డి, చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు, జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి, వెంకటేష్ గౌడ్, ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమచందర్ రెడ్డి, సర్వేల్ ఎంపీటీసీ ఈసం యాదయ్య, నారాయణపురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దంగుల నరసింహ, నారాయణపురం కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి సతీష్, నోముల మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్వేల్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు షేక్ షబ్బీర్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సుక్కా స్వామి, కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి బోయ నరసింహ, నారాయణపురం గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు గాదరి శంకరయ్య, శ్రీ రామలింగేశ్వర స్వామి మాజీ దేవాలయం చైర్మన్ ఎల్లంకి చంద్రయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మానుపాటి సతీష్, 8వ వార్డు
మెంబర్ చిలకరాజు రాజు, వెల్లంకి సాయి, కొండల లింగస్వామి, అజాస్, వడ్డేపల్లి రాజు, నందగిరి జగత్, సర్వేల్, గ్రామ పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్, గ్రామ పంచాయతీ కరాభర్, ఈశ్వర్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. వారికి సన్మాన కార్యక్రమంలో ప్రతినిధులకు వీరికి టీచర్ ఆధ్వర్యంలో వీరమల్ల భవనమతి వెంకటేశ్వర గారికి రామలింగేశ్వర అందరికీ పరిచయాలు కోరుతున్నా. మొదటి మ్యాచ్ తిరుమలగిరి పట్టణంలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గోదా క్షేత్రంలో సోమవారం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మిడి సోమ నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలగిరి పట్టణంలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గోవింద క్షేత్రంలో సోమవారం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వస్వేన ఆరాధన, పుణ్యహావచనం, రక్షాబంధనం, అనుకురార్పణ, ద్వారతోరణ పూజ, పూర్ణహూతి, నూతన ధ్వజస్తంభంకు పంచాంగ అభిషేకం, నివేదనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి అంజయ్య, ఇమ్మడి సోమయ్య, గజ్జి ఉపేందర్, రాపాక సోమేష్, తునికిపాటి రాంబాబు, తాటిచెట్టు రమేష్, ఇమ్మడి యాదగిరి, గుండా ఈశ్వరయ్య, గుండా భాస్కర్, మంద పద్మారెడ్డి, కాకి వెంకట్రెడ్డి, జగిని వీరప్రసాద్, నాగరాజు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్త బృందం పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఆలయంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. నూతన శివాలయంలో సాక్షి గణపతి విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు. గ్రీవెన్స్ లో బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలన్న అడిషనల్ ఎస్పీ. క్రికెట్ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన నల్గొండ ఛాంపియన్స్. హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీని రద్దు చేసి ఇంటి యజమాని పేరుతో డిమాండ్ నోటీస్ ఇవ్వాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం. రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. ఖాతాదారుల సౌకర్యాలు మెరుగైన సేవలు అందిస్తుందన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ భాస్కర్ రావు. నల్గొండ మండలం నర్సింగట్ల గ్రామంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన నల్గొండ నీలగిరి ఐఎంఏ డాక్టర్ల జట్టు.
సోమనాథ క్షేత్ర యాగాలయంలో నూతన భవన ప్రారంభోత్సవం చేసిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు సంధ్యా దంపతులు. కళాశాల ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులు వారి వెంట ఉండి వారి రక్షణ కోసం పాటుపడారన్న గురుకుల కళాశాల రీజనల్ కోఆర్డినేటర్ అరుణకుమారి. త్రాగునీటి కష్టాలు పడుతున్న మైలవాయి గ్రామ ప్రజలు. సముద్రాల మనమ్మ మానయ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దల పంపిణీ. ఆలేరు పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో పాల్గొన్న జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పప్పుల నరసింహారెడ్డి. శ్రీ రామలింగేశ్వర స్వామి 91వ వార్షిక బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు. శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ పూజలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్, జనం కోసం.